అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్య జరిగినటువంటి సోలార్ విద్యుత్తు కొనుగోలు ఏదైతే మరి సెకీతో జరిగినటువంటి ఈ ఒప్పందం, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని దగ్గర 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఎల్లో మీడియాలో ప్రసారం చేయడం జరిగింది. దీని వాస్తవాలకు వస్తే మరి సెకీ విద్యుత్ ఒప్పందం సక్రమమే అని తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒప్పందం సక్రమమే, మంచిదే అని మరి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చెప్పింది. మరి సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల లంచం ఇచ్చారని, అంతర్జాతీయ స్థాయి అవినీతి చేశారని, పేరుకే సెకీ ఒప్పందం మాత్రం ఆదానితోనే అని, ఐఎస్టీఎస్ ఛార్జీలు కట్టాల్సిందే అని మరి ఎల్లో మీడియాలో తప్పుడు ప్రసారం చేసినటువంటి కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక యూనిట్ ధర ₹2.49 చొప్పున 7000 మెగావాట్ల సౌర విద్యుత్తుని 25 సంవత్సరాలకి సరఫరా చేసేలాగా సెకీతో మరి ఒప్పందం కుదుర్చుకుంటే, మరి ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11 తారీఖున ఏపీఈఆర్సి మరి ఆమోదించడం జరిగింది. అంటే 2003 విద్యుత్ చట్ట ప్రకారంగా మరి సెకీతో ఒప్పందాలకు మరి ఈ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ చట్టం ఏదైతే అది మరి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే నిజానికి సెకీ నుంచి గత ఏడాది సెప్టెంబర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ తొలి ఏడాది 2024లో 3000 మెగావాట్లు, 2025లో మరో 3000 మెగావాట్లు, మరి 2026లో 1000 మెగావాట్ల చొప్పున మొత్తం 7000 మెగావాట్లకు మరి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం 4000 మెగావాట్లని ఈ ఏడాదే తీసుకుంటామంటూ ప్రతిపాదించింది. అంటే ఇన్నాళ్ళు తాము చేసినవన్నీ శుద్ధ అబద్ధాలని, కథనాలయనని కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నట్టే కదా. సంపద సృష్టించింది ఎవరు? గుదిబండల మోపింది ఎవరు? సెకీ నుంచి కారు చౌకగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం ద్వారా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏడాదికి 4400 కోట్ల రూపాయలు ఆదా చేస్తే, ఈ లెక్కన 25 సంవత్సరాలకి 1,10,000 కోట్ల రూపాయలు మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదా చేస్తే, మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి 2014 నుంచి 2019 మధ్య జరిగినటువంటి విద్యుత్తు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఒక యూనిట్కి ₹5.90 చొప్పున మరి కొనుగోలుకి మీరు పీపుల్ చేసుకున్నారు కదా. మరి సెకీ నుంచి చేసినటువంటి దానికంటే ₹3.41 అధికంగా మీరు కొన్నారు కదా. మరి దీనివల్ల ఏడాదికి 3500 కోట్ల రూపాయల చొప్పున ఈ 25 సంవత్సరాలకి 87,500 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ ఖజానా పైన, ప్రభుత్వం పైన భారం పడింది కదా. మరి దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు కూటమి ప్రభుత్వం? మరి ఈ 25 ఏళ్ళకి 1,10,000 కోట్ల రూపాయలు మరి సంపద సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప, లేదు 87,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానా పైన భారం మోపినటువంటి చంద్రబాబు నాయుడు గారు గొప్ప? ఆయన సంపద సృష్టించాడా? చంద్రబాబు నాయుడు సంపద సృష్టించాడా? మేము డిస్కమ్లకి 2019 నుంచి 24 మధ్య 47,892 కోట్ల రూపాయలు అందిస్తే 2014 నుంచి 2019 వరకు
ఇదే టీడీపీ సర్కారు 13,255.76 కోట్ల రూపాయలు మాత్రమే సబ్సిడీ చెల్లించింది కదా. మరి దీనికి ఏ సమాధానం చెప్తారు? రైతులకి ఉచిత బకాయిలు 8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కదా. దానిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి చెల్లించడం జరిగింది. దీనికి మరి 2019 నుంచి 2023 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షలకు పైగా వ్యవసాయ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసింది. చంద్రబాబు గత 5 ఏళ్ల పాలనలో 3 లక్షల వ్యవసాయ కలెక్షన్లు మంజూరు చేయగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 5 లక్షల వ్యవసాయ కలెక్షన్లు ఇచ్చి మరి సాగుకు సేదోడు వాదోడుగా నిలిచింది నిజము కాదా? అంటే రాష్ట్రంలో మరి ఈ యొక్క రైతులకి అండాదండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మనం చూస్తే రాష్ట్రంలో 9 గంటలకి వ్యవసాయానికి పగటిపూట విద్యుత్ సరఫరా చేసేలాగా 6,663 పీడర్ల సామర్థ్యం పెంచేందుకు మరి 1,700 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇది నిజం కాదంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,10,000 కోట్ల రూపాయల సంపద సృష్టించి రాష్ట్రానికి మరి ఇస్తే మరి చంద్రబాబు నాయుడు గారు 87,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గుదిబండలాగా పెడితే ఎవరు సంపద సృష్టించినట్టు? చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించారా? జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించారా? మరి ఆ రోజున మరి మీరు చేసుకున్నటువంటి పౌర విద్యుత్తు మరి ఏదైతే కొనుగోలు ఉందో ₹6.99 పెట్టి మీరు కొన్నటువంటి ఆ విద్యుత్తు పీపీఐలు ఏవైతే మీరు చేసుకో ఉన్నారో మరి ఆ రోజున మీరు ఎంత కమిషన్ తీసుకున్నారు? ఆ రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు కమిషన్ తీసుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.